అందరికీ నమస్కారం, అస్సలాం వాలేకుం. ఏదైతే ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం గల్ఫ్ జనసేన కువైట్ కార్యవర్గం నుండి ఇటీవల జరుగుతున్నటువంటి నాటకీయ రాజకీయ పరిణామాలు, కుట్రపూరితమైనటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతున్న కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పికొట్టడానికి మా వంతుగా మా మద్దతుగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మేము కువైట్లో సమావేశం అవ్వడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలు కూడా కులం, మతం, ప్రాంతం ఆధారపడి ఉంటాయి, కాదని చెప్పలేం. ఇది అక్షర సత్యం. అయితే ఈ కులం, మతం, ప్రాంతం అనే వాటిని విద్వేషపూరితంగా, కుట్రపూరితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన సంధిస్తున్నాయి ఈ అనధికారైనటువంటి వైసీపీ పార్టీ కానివ్వండి, సోకాల్డ్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియాలో అమౌంట్ల కోసం, డబ్బు కోసం ఆశపడేటువంటి కుహనా మేధావులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మొదలెట్టారనమాట. మనం ఖచ్చితంగా గమనిస్తే గత 3 నెలల కాలంగా గమనిస్తున్నాం. ఒకటి కులపరంగా, ఇంకొకటి మతపరంగా, ఇంకొకటి ప్రాంతపరంగా. ఇవన్నీ సరిపోదు అన్నట్లు మన కర్నూలులో సుగాలి ప్రీతి గారి వాళ్ళ అమ్మగారు స్వయాన ఎవరైతే ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పి సంకల్పించి ఎన్నో అవాకులు చివాకులు వెళ్తుంటూ పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్నో నిందలు వేసుకుంటూ ఉన్నా సరే సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి వచ్చిన నాయకుడి పైన ఎన్నో వ్యంగ్యాస్త్రాలు విధించారన్నమాట వీళ్ళందరూ. మనం జనసేన పార్టీ తరఫున మన ఎక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రేణులు కూడా ఆ సుగాలి ప్రీతి తల్లి గారి శ్రీమతి పార్వతీదేవి గారికి అండగా నిలబడ్డామన్న రోజులని వాళ్ళు మర్చిపోయినట్టున్నది. ఆవిడ పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టడం ఇదంతా చాలా హాస్యాస్పదం, విచారణీయం, శోచనీయం అని చెప్పి మేము కలిసి జనసేన తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏదైతే చెప్తున్నామో కులపరంగా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారిని గతం నుంచి వీళ్ళు వెంటాడి వేధిస్తున్నారన్నమాట వైసీపీ నాయకులు. కులాన్ని అంటగడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేయాలని చెప్పేసి 2019 నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. అది ఫలించలేదు. ఇప్పుడు అదే కులపరంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుంటూ, ఆయన వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈ మధ్యన సడన్గా వీళ్లకు కాపుల పైన ప్రేమ వచ్చిందన్నమాట. కాపుల మీటింగ్ అని చెప్పి కాపు సభ పెట్టడం, అది అటర్ ఫ్లాప్ అవ్వడం. అది పక్కన పెడితే మతపరంగా పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఒక నాయకుడిగా మెచ్చుకుంటున్న వేళ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ఆయన తీసుకున్న శాఖల్లో వస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, ఇవన్నీ చూడలేని వైసీపీ ప్రభుత్వం మతపరంగా కూడా దాడులు జరుగుతున్నాయన్నమాట మా నాయకుడి పైన. అదేంటి ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ఒక హిందువుగా నేను అన్అపాలజెటిక్ సనాతని అని చెబితే ఎందుకు వీళ్ళకు అంత ఉలికిపాటు అర్థం కావడం లేదన్నమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలోచించాలి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటేనే ఆయన అర్థమవుతాడు మనకు. ఆయన ఏదో దీక్ష అనుకోండి లేదా మాలనుకోండి, ఆయన వేసుకున్నటువంటి దుస్తులపైన కూడా వీళ్ళు విషం చిమ్ముతున్నారు లేదా ఇంకొకరిని కలుపుకొని మతపరంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నాడు ఇట్లా అని చెప్పేసి ముస్లిం సోదరులకు నేను కూడా చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఏదైతే ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి గంటాపదం తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. భారతదేశంలో గర్వించదగ్గ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేమంతా గర్వపడుతూ వస్తున్నాం. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ప్రాంతాల వారంగా కూడా కొంతమంది విభేదిస్తున్నారన్నమాట. కొంతమంది అంటే ఇది తెలంగాణ విషయం చెప్పాలి మీకు. ఆయన ఏదైతే తెలంగాణ వచ్చిన శుభ సందర్భంగా అవి కూడా సోదా అనుకోండి, ఇంకోటి అనుకోండి, జనసేన పార్టీ తరఫున ఒక రాజకీయ పార్టీగా మొదటగా మేము అడుగుపెట్టింది జనసేన పార్టీలోనే జెండా పాతించడం జరిగిందనమాట. అలాంటిది తెలంగాణలో మేము ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అక్కడ మనకు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇదేదైతే ఉందో చాలా శోచనీయం ఇదంతా. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇంకొక మంచి నిర్ణయం ఏమంటే, తెలంగాణలో ఆపుతావా, సరే రా ఢిల్లీలో కూర్చుందాం అని చెప్పేసి ఢిల్లీలో కూర్చొని ఆయన వంతు ఆయన గళాన్ని వినిపించాడు. జనసేన పార్టీని మరింత వేగవంతంగా తీసుకువెళ్ళాలని, పటిష్టంగా తీసుకువెళ్ళడానికి ఆయన ఒక అడిగేశాడనమాట. కులం అయిపోయింది, మతం అయిపోయింది, ప్రాంతం అయిపోయింది, ఇవన్నీ సరిపోలేంటూ మళ్ళీ సుగాలి ప్రీతి గారి విషయంలో ఎక్కడి నుంచి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ, అంత ఇది ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి న్యాయం చేయగలిగినావు నువ్వు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గల్ఫ్ జనసేన కువైట్ నుంచి కార్యవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం, మీరు ఏ విధంగా దీన్ని తీసుకువెళ్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు కాదా ఈ విషయం, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, యావత్ ప్రజానికానికి సుగాలి ప్రీతి యొక్క కేసు తెలిసిందంటే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల. అలాంటిది పవన్ కళ్యాణ్ వారి వల్ల వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆవిడ కేసు పెట్టడం, వీళ్ళంతా అంతా ఉన్నారు. జడా శ్రావణ్ కానీ, వీడు ప్రశ్న రావణ్ కానీ, వీళ్ళంతా ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా వస్తారు. కానీ దాన్ని తిప్పుకోవడానికి మాలాంటి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడడానికి, ఆయన నీడగా పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉంటామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ, అట్ ది సేమ్ టైం
మీడియా యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యం అన్నమాట నేటి రాజకీయాల్లో. మీరు ఏ విధంగా అయితే ఒక పార్టీ పరంగానో ఒక కుల పరంగానో ఒక ఇదేగానో మీరు విడిపోతున్నారు, మీడియా మిత్రులకు చేతులు జోడించి సవినయంగా కోరుకునేది ఏమంటే న్యాయాన్ని బ్రతికించండి. మీరు న్యాయపరంగా మీరు వెళ్ళండి. ఎవరైతే మంచి చేస్తున్నాడో, ఎవరైతే ప్రజల కోసం పాటుపడుతున్నాడో అలాంటి వ్యక్తి కోసం మీ మీడియా పాటుపడాలని చెప్పేసి ఒక హితవు పలుకుతూ ఏదైతే ఇక్కడ గల్ఫ్ జనసేన కువైట్ టీం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి పైన ఎలాంటి కుట్రలు జరిగినా ఇంకోటి జరిగినా మా మిత్రులంతా తెలిపినట్లు మీరంతా అధపాతాళానికి తొక్కి వేయబడతారు. ఆ అల్లాతాలా ఆ భగవంతుడు అనేది ఒక ఉన్నాడు, ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మేమంతా మద్దతుగా ఉంటాం. అట్ ది సేమ్ టైం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మార్నింగే సర్జరీ జరిగింది. మా గల్ఫ్ జనసేన కువైట్ టీం నుండి కూడా ఆయనకి స్పీడీ రికవరీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అల్లాహ్తాలను కోరుకుంటున్నాం, ఆ దేవుడిని కోరుకుంటున్నాం, ఆ జీసస్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. జై జనసేన, జై హింద్.